రామాయణం అనగానే మనకు రాముడి వనవాసం, సీతమ్మ కష్టాలు, లక్ష్మణుడు సేవ గుర్తొస్తాయి. కానీ ఈ రామకథలో ఎవరికీ కనిపించని, వినిపించని ఒక గొప్ప త్యాగమూర్తి ఉంది. తన భర్త కోసం, తన సోదరి సౌఖ్యం కోసం ఏకంగా 14 ఏళ్ల కాలాన్ని నిద్రలోనే గడిపేసిన మహాసాధ్వి ఊర్మిళాదేవి. అసలు ఆమె ఎందుకు నిద్రపోయింది? లక్ష్మణుడు అడవిలో ఉన్నప్పుడు ఆమె అయోధ్యలో పడిన సంఘర్షణ ఏంటి? ఊర్మిళాదేవి మౌన త్యాగాన్ని లోతుగా తెలుసుకుందాం. శ్రీరాముడు వనవాసానికి వెళుతుంటే సీతమ్మ తోడుగా వెళ్ళింది. మరి లక్ష్మణుడు కూడా అన్నయ్య సేవ కోసం వెళ్ళాడు. ఈ విషయం చెప్పడానికి లక్ష్మణుడు ఊర్మిళ దగ్గరికి వస్తాడు. ఆమె తన భర్తను ఆపలేదు. ఎందుకంటే లక్ష్మణుడికి తన అన్నయ్య అంటే ఎంత ప్రాణమో ఆమెకు తెలుసు. లక్ష్మణుడు వెళ్తున్నప్పుడు ఊర్మిళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ ఆమె వాటిని బయటకు రానివ్వదు. నా వల్ల నా భర్త మనసు కకావికలం కాకూడదు అని భావిస్తుంది. స్వామి, మీరు మీ ధర్మాన్ని పాటించండి, నేను ఇక్కడ ఉండి మీకోసం వేచి ఉంటాను అని ధైర్యంగా పంపిస్తుంది. ఇక్కడ ఊర్మిళ గొప్పతనం ఏంటంటే సీతమ్మ అడవికి వెళ్ళింది కాబట్టి ఆమె కూడా వెళ్ళాలని పట్టుబట్టొచ్చు. కానీ అయోధ్యలో ఉన్న పెద్దల సేవ కోసం ఆమె అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటుంది. వనవాసంలో మొదటి రాత్రి రాముడు సీత నిద్రిస్తుంటే లక్ష్మణుడు విల్లంబులు ధరించి కాపలా కాస్తున్నాడు. అప్పుడే ఆకాశం నుండి ఒక దివ్యమైన తేజస్సుతో నిద్రాదేవి ప్రత్యక్షమవుతుంది. లక్ష్మణ, నువ్వు నిద్రపోవాలి, ఇది ప్రకృతి నియమం అని నిద్రాదేవి అంటుంది. తల్లి, నా అన్నయ్యను వదినను కాపాడడమే నా వ్రతం. ఈ 14 ఏళ్ళు నేను నిద్రపోతే వారికి కాపలా ఎవరుంటారు? అందుకే నాకు నిద్ర లేకుండా వరం ఇవ్వు అని వేడుకుంటాడు. లక్ష్మణ, ప్రకృతి నియమాన్ని ఎవరూ మార్చలేరు. నీ బదులు ఎవరైనా 14 ఏళ్ళు నిద్రపోవాలి. అప్పుడే నువ్వు మేల్కొని ఉండగలవు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. లక్ష్మణుడు వెంటనే తన భార్య ఊర్మిళను అడగమంటాడు. నిద్రాదేవి అయోధ్యలోని అంతఃపురంలో ఉన్న ఊర్మిళ దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో ఊర్మిళ తన భర్తను తలుచుకుంటూ దీపం వెలిగిస్తూ ఉంటుంది. నిద్రాదేవి విషయం చెప్పగానే ఊర్మిళ ఒక్క క్షణం కూడా ఆలోచించదు. నా భర్త చేసే సేవకు నా నిద్ర అడ్డంకి కాకూడదు. ఆయన భాగం కూడా నేనే నిద్రపోతాను. ఆయన కళ్ళు ఎప్పుడూ మేల్కొనే ఉండాలి అని ప్రాధేయపడుతుంది. అలా ఊర్మిళ ఆ మంచం మీద నిద్రలోకి జారుకుంటుంది. అది మామూలు నిద్ర కాదు, 14 ఏళ్ల పాటు సాగే ఒక యజ్ఞం. ఆమె నిద్రపోతుంటే అక్కడ అడవిలో లక్ష్మణుడికి అసలు నిద్ర, అలసట అనేది లేకుండా పోతుంది. చూశారా, లోకానికి లక్ష్మణుడు సేవ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ సేవ వెనుక ఊర్మిళాదేవి నిద్ర ఉంది. ఆమె నిద్రపోవడం వల్లే లక్ష్మణుడు మేఘనాథుడిని జయించగలిగాడు. నిజమైన ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవడం. ఊర్మిళాదేవి పాత్ర మనకు ఇచ్చే సందేశం ఏంటంటే త్యాగం అనేది ఎప్పుడూ వ్యర్థం కాదు, అది లోక కళ్యాణానికి దారితీస్తుంది. వచ్చే ఎపిసోడ్లో లక్ష్మణుడు ఆకలిని ఎలా జయించాడు, ఇంద్రజిత్తుతో యుద్ధంలో ఊర్మిళ శక్తి ఎలా పనిచేసింది అనే విశేషాలు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి వారితో పంచుకోండి. జై శ్రీరామ్.